రిపీట్. తిప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత పుట్టినరోజు, భగవద్గీత గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. ఈ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు యుద్ధభూమిలో అర్జునుడికి వివరించినటువంటి గీతామృతం. ఈ గీత అన్ని భాషల్లో, అంటే ప్రపంచంలో ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడిన ఉద్గ్రంథము. ఈ భగవద్గీత వలన మనకి చాలా, అంటే మనం ఈ జన్మలో పూర్వజన్మలో ఫలితాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ ఈ భూమి మీద ఉండి అందరికీ భగవద్గీత యొక్క ప్రాశస్యాన్ని అర్జునుడి ద్వారా వివరించడం జరిగింది. ఇలాంటి గీత జయంతి సందర్భంగా ఇక్కడికి వేయి చేసినటువంటి రామరాజ్ మాస్టర్ గారికి, మా సహాయ సంచాలకులు మంచు కరుణాకర్రావు గారికి, నిండాడు గారికి, విజయ్ గారికి, నెక్స్ట్ మిగతా పెద్ద సిబ్బంది మన నారాయణకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధన్యవాదాలన్నీ ఈ సందర్భంగా ఇలాంటి దీనిలో భాగస్వామ్యందుకు నేను ఎంతో అదృష్టంగా, ఆనందంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసి ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు భగవద్గీత జయంతి. ఈ గీతా జయంతి సందర్భంగా ఇచ్చేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు తెలిసి జిల్లాలో రాష్ట్రంలో కానీ ఆసుపత్రుల్లో ఇట్లాంటి విగ్రహం పెట్టే దాఖలు నాకు తెలియదు. మరి మొట్టమొదటిగా మన ప్రాంతంలోనే మన డాక్టర్ గారు లోకనాథన్ గారు దీన్ని ఆవిష్కరించడం చాలా ఆనందదాయకం. ఆయనకి మనందరి తరఫున ధన్యవాదాలు. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వైద్యులు ఉన్నారు, మీరు అవకాశం చూసి మీ ఆసుపత్రులు కానీ లేకపోతే మీ హెడ్ క్వార్టర్ కానీ ఎక్కడో దగ్గర ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. మరి గీత అంటే 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు దీన్ని చెప్పడం, కురుక్షేత్రం ఏ ప్రదేశం అయితే ఈయన చెప్పారో ఆ ప్రదేశానికి మనం మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతం అంతా చాలా పుణ్యమైనటువంటి స్థలం. అక్కడ ప్రత్యేకత ఏంటంటే మోసం అనేది అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడ ఉండదు, నాన్ వెజ్ అనేది ఉండదు. మనం అక్కడ సరస్సు ఉంది, అక్కడ గీతకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం చూడవచ్చు. చాలా మంచి ప్రదేశం. మరి అనుకోకుండా మాకు అదృష్టం కలిగింది. తర్వాత ఈ గీత అనేది ఒక మతం సంబంధించినటువంటి ప్రాంతం మాత్రం కాదు. ఇది నిన్న జరిగేది, ఈవేళ జరుగుతున్నది, రేపు జరగబోయేది కూడా, దానికి సంబంధించి అన్ని విషయాలు కూడా గీతలే ఉన్నాయి. మన గీతని చదవడం ఒక అదృష్టం, చదివి దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా అదృష్టం, దాన్ని ఆచరించడం ఇంకా అదృష్టం. మనకి అన్ని సమస్యలు, ఏ సమస్య అనండి, ఏ సమస్య మనం తీసుకున్నా దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా మనకి భగవద్గీతలు అనేది ఉంటుంది. ఇది ఎవరో రిటైర్ అయిన తర్వాత చదువుకున్న పుస్తకం మాత్రం కాదు. చిన్నప్పటి నుండే మనకు అక్షర జ్ఞానం ఇచ్చినప్పటి నుండే మనం చదువుకుంటే మనకి శ్లోకాలు రాకపోవచ్చు, అది వేరే విషయం, కానీ దాని భావం, దాని సందర్భము, దాని వివరాలు అన్నీ కూడా మనకు తెలుస్తుంది. మనం కూడా మన పిల్లలు కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళని చెప్పి ఈ భగవద్గీతని పరిచయం చేయవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ, మరి డాక్టర్ గారు దాన్ని కొనసాగించవలసిందిగా ఖచ్చితంగా కొనసాగిస్తాం. నేనున్నంత వరకు మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాం. నా తర్వాత కూడా మీరే వస్తారు, ఇంకా బాగా చేస్తారు. ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి మన ఏడీ గారు లోకనాథన్ గారికి, అలాగే స్థానికులు పెద్దలు రామరాజు మాస్టర్ గారికి, అలాగే అనిల్ డాక్టర్ గారికి, అలాగే మిగతా మన సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కార్యక్రమం జిల్లాలో